ఒక చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేయాలి. ఐ థింక్ నా ప్రీవియస్ బ్లాగ్‌లో మీరు ఒకవేళ చూసారంటే వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఆ! చెప్తున్నాను. అదే చెప్తున్నా. వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్‌లో నేను ప్రైస్ గురించి మాట్లాడాను. ఛార్జింగ్ పాస్ గురించి మాట్లాడాను. వన్ స్మాల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ నేను చెప్పాను మీతో. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మళ్ళీ నా ఛానల్‌కి మీకు స్వాగతం. జీవితంలో మనుషులకి అసలు ఎప్పుడు ఏదైనా చేయండి, డైలీ ఏదో ఒక పని తల మీద ఉంటుంది. నాకు కూడా అలాగే ప్రతిరోజు నేను అనుకుంటాను, ఇవాళ నేను ఫ్రీ. కానీ ఎప్పుడు అలా ఫ్రీ అవ్వలేను. ఏదో ఒక రోజు ఏదో ఒక పని తగులుతూనే ఉంటుంది. ఇవాళ కూడా అంతే, నేను ఏదో పని తగిలింది, మళ్ళీ బయటికి వెళ్తున్నా. ఇవాళ నేను కమెంట్స్ చదువుతున్నాను. అంటే నా ర్యాండమ్ వీడియోస్లో కమెంట్స్ వస్తుంది. ఒక కమెంట్ ఉంది, అన్న మీరు ఫ్యూయల్ వేసుకొని కార్లో వెళ్ళొచ్చు కదా చక్కగా, ఎందుకు ఇంత తలకాయ నొప్పి, మీరు ఈవీ వేసుకొని ఛార్జింగ్ చేసి ఆగి వెళ్తున్నారు, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అని అంటున్నారు. కొంతమంది దానికి రిప్లై కూడా ఇస్తున్నారు, ఎవడు ఇష్టం వాళ్ళది, ఎవడికి ఎలా కావాలంటే అలా ఉంటారని అంటున్నారు. నేను ఎవరి గురించి ఎగతాళి అయితే చేయట్లేదు. బట్ నేను ఏమంటున్నానంటే, ఈవీ కార్ నేను తీసుకుంది ఎందుకంటే మనుషులు తెలియాలి. రియల్ టైంలో చాలామంది ఇవాళ కూడా ఈవీ ఫ్యూచరా కాదా డౌట్తో ఉంటారు. ఈవీ కార్ అంటే నేను టియాగో ఈవీ తీసుకున్నాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, అసలు ఈవీ రియల్ టైంలో ఎలా ఉంటుంది, అవన్నీ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవన్నీ నేను నా వీడియోలో చూపిస్తున్నాను. అంటే మనుషులకి ఒక ఐడియా రావడానికి ఈవీ ఉంటే మనకి బెనిఫిట్టా లాసా, అది మీ పర్స్పెక్టివ్. బట్ నా పర్స్పెక్టివ్ నుంచి నేను మీకు ప్రతి విషయం చూపిస్తున్నాను. ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్ కూడా చూపిస్తున్నాను. అండ్ రియల్ టైంలో ఎలా ఉంది ఈవీని తోలితే ఎక్కడ మనకి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను మొత్తం చూపిస్తున్నాను క్లారిటీతో. జస్ట్ బికాస్ అందరికీ క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈవీ కొంటున్నారు, ఈవీ అని కాదు, ఎవరైనా వాళ్ళ సొంత డబ్బులతో కష్టపడి సంపాదిస్తున్నారు. ఆ సంపాదించిన డబ్బుల్ని వేస్ట్ అవ్వకూడదు. అండ్ ఒక డెసిషన్ తీసుకోవాలంటే దానికి వాళ్ళు చూడాలి, క్లారిటీ ఉండాలి. అందుకనే నేను వీడియోస్ చేస్తున్నా. లేదంటే ఈవీ కొనేసి దాని తర్వాత మిమ్మల్ని అందరూ చూపించడానికి నాకైతే ఏం లేదు. నేను యాక్చువల్లీ ప్రెజా కొందామని ప్లానింగ్లో ఉన్నాను. బట్ ఈవీ తీసుకోవాలి, ఫస్ట్ ట్రయల్ కాబట్టి నేను తక్కువ బడ్జెట్లో 10 లక్షలు బడ్జెట్ వేసుకొని నేను ఈ కార్ తీసుకున్నాను. ఇవాళ బయలుదేరినప్పుడు నేను నా కార్ ఛార్జింగ్ చేయలేదు. 15% బ్యాటరీ ఉంది ఇప్పుడు. నార్మల్గా డైలీ నేను నా కార్ ఛార్జ్ ఫుల్ చేసే పెడతాను. బట్ ఇవాళ ఎలాగో నిన్న రాత్రి నేను ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. అసలు నాకు చేయాల్సిన పని అయితే అయిపోయింది లక్కీలీ. అంటే పెద్ద దూరంగా వెళ్ళే పని లేదు. జస్ట్ మంగళగిరి దాకా వెళ్ళి రావాలంటే టౌన్ లోపల దాకా వెళ్ళి వచ్చేసా. సో దానికి పెద్దగా నాకు ఓన్లీ 6% బ్యాటరీ ఖర్చు అయింది. బయలుదేరినప్పుడే ఆలోచిస్తున్నారు, 20% బ్యాటరీ ఉంది, ఏం చెయ్యాలి ఇంకా అని అలా ఆలోచించాను. బట్ దాట్స్ ఓకే, ఓన్లీ టౌన్ వరకు పని ఉంది కాబట్టి ఇంత పర్లేదు. ఎనీహౌ నాలాగా వేరే ఎవరైనా ఉంటే మెంబర్స్, అంటే మీరు అనుకుంటున్నారు అదే పెట్రోల్ డీజిల్ ఉంటే టెన్షన్ ఉండదు అంటున్నారు. నాకు నార్మల్గానే టెన్షన్ లేదు. ఇది బయట కావాలంటే ఛార్జింగ్ స్టేషన్ ఉంది దగ్గరలోనే. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం వెళ్తే నాకు ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఒక్క పావు గంట నేను ఛార్జ్ చేశానంటే నాకు 20 to 25% బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. అంటే నేను దాంట్లో 50 to 60 కిలోమీటర్స్ నేను కార్ని తోలవచ్చు. ఒక మనిషి రోజుకి ఎంత తోలుతాడు ఆయన? సో దట్స్ హౌ. నాకు చాలు అర్థమైంది. నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా లైట్గా ట్రిమ్మింగ్ చేసుకున్న ట్రిమ్మర్తో అండ్ కొంచెం ఫేస్ వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడు వాకింగ్ వెళ్దామని బయలుదేరుతున్నాను. రెడీ అయిపోయాను. అండ్ అందులో వీర్ ఈజ్ ఆల్సో రెడీ. ఎస్ నా యు రెడీ? టింగుడి
రెడీ. మేమిద్దరం రెడీ, మేము కూడా వాకింగ్ వెళ్తాం. నిషా కూడా రెడీ అవుతుంది. మమ్మ ఇస్ ఆల్సో గెటింగ్ రెడీ నో. యా ఐ నో మై బేబీ. అగు గుడ్ మార్నింగ్ అగు. డింగిడి అగు. పైనుంచి చూస్తుంటే క్లైమేట్ చాలా బాగుందని అనిపిస్తుంది, కానీ అసలు గాలి అయితే ఆడట్లేదు. అలాంటప్పుడు నేను తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఈ పోర్టబుల్ ఫ్యాన్ ఒకటి తీసుకున్నా. చాలా యూస్ఫుల్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఇది, బ్యాటరీతో పనిచేసేది. జస్ట్ ఛార్జింగ్ చేసుకోవాలి. సో ఛార్జ్ ఉంది ప్రస్తుతం. 45 minutes ఆఫ్ ద టైమ్, 45 minutes డ్యూరేషన్ వస్తుందని నాకు చెప్పారు అక్కడ. ఇలా వీరు వాకింగ్ వచ్చినప్పుడు వీడికి ఈ ఫ్యాన్ పెడతాను. చూడండి, ఈ ఫ్యాన్ వీడికి పనికొచ్చిద్ది. వాకింగ్ అప్పుడు వీడికి కూడా గాలి ఆడిద్ది. నేనేమో వీరిని ఇలా పిలక వేసి, ఇదిగోండి ఈ పిలక చూస్తున్నారా, ఈ పిలక వేసాను. ఇప్పుడు బాగానే కనపడుతున్నాడు, కానీ పెద్దయిన తర్వాత నాకైతే ఖచ్చితంగా తిడతాడు. ఏంటి నాన్న నాకు పిలక వేసుకొని నువ్వు తిప్పేవాడివి, అమ్మ ఇలా పెట్టాడని. డెఫినెట్గా పెద్దయిన తర్వాత వీడియోస్ చూస్తే వీడు నాకు తిడతాడు. బట్ ఏం చేస్తాము, కల్లో పడుతుంది వాడి కల్లో. జుట్టు హెయిర్ బ్యాండ్ వేస్తుంటే హెయిర్ బ్యాండ్ తీసేస్తున్నాడు, వాడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి సమ్, హిందీలో జుగాడ్ అంటారు చూసారా, సమ్ జుగాడ్ చేస్తున్నాడు. ఇవి బాయ్, ఇవి డోడల్ బాయ్, టేక్ కేర్. ఓకే, వి ఆర్ కమింగ్, విల్ టేక్ బిస్కెట్ అండ్ విల్ బి బ్యాక్. ఇప్పుడు సాయంత్రంకి 7:30 టైం అయింది అండ్ మేము బయలుదేరాం. బయటికి ఒక రైడ్కి వెళ్తున్నాము. నేను, నిషా అండ్ వీర్, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. యూజువల్లీ రోజు సాయంత్రం పూట ఒక రైడ్కి వెళ్తామని మాది కంపల్సరీ ఒక ఫిక్స్ రొటీన్ ఉంది, వీరిని తిప్పాలి కార్లో అని. బట్ గత 2-3 రోజుల నుంచి వీడిని తిప్పట్లేదు. అంటే తిరుపతి నుంచి వచ్చినప్పటి నుంచి వీడిని తిప్పట్లేదు అసలు. ఎందుకంటే వీడు కొంచెం ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది. అయితే 2 days 3 days గ్యాప్ అండ్ మోర్ ఓవర్ కోవిడ్ కేసెస్ ఉన్నాయి బయట. కోవిడ్ కేసెస్ మళ్ళీ స్టార్ట్ అయినాయని న్యూస్లో విన్నాను, చూశాను. సో అది కొంచెం భయం ఒకటి ఉంది. అయితే జస్ట్ అందరినీ కలవడం కాకుండా జస్ట్ కార్లో కూర్చొని ఇలా రైడ్కి అయితే వెళ్తాం. ఇలా మంగళగిరిలో చూస్తుంటే చెట్టు ఆకులు బాగా కింద పడి ఉన్నాయి. అంటే గట్టిగా ఇక్కడ బయట చూస్తుంటే గాలి ఎక్కువ ఉంది. ఐ థింక్ వర్షం పడేలా ఉంది అని నేను అనుకున్నా. బట్ విజయవాడ ఇక్కడ రీచ్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత యాక్చువల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, మీకు ఇక్కడ కనబడుతున్నాయి డ్రాప్స్, చిటికీలు అంటారా అంతేలే. సో డ్రాప్స్ కనబడుతున్నాయి కదా. సో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది విజయవాడలో. డూడల్కి మీకోసం నేను పెడిగ్రీ అండ్ బిస్కెట్ కొన్నాను, ఇది బాబు బిస్కెట్స్. సో ఇది కొనడానికి వచ్చా. ఈడు అమ్మ వాళ్ళలో కంటే నా వాళ్ళలోనే ఎక్కువ సంతోషంగా ఉంటాడు. అమ్మ వాళ్ళలో కూర్చోడు. టిఫిన్ చేయడానికి హనుమాన్పేట ఏరియాలో వచ్చాము. హనుమాన్పేటలో ఇక్కడ ఈ టిఫిన్ బండి ఉంది, ఇక్కడ ఐ మీన్ హోటల్ ఉంది, చాలా బాగుంటుంది ఇక్కడ. హౌ ఇస్ ద టేస్ట్? సూపర్. సూపరా? సడన్లీ వాన్ మొదలైపోయింది. అది ఉంది, ఇరిటేట్ అయిపోతున్నాడు వీడు. అమ్మ వల్ల ఉండట్లా, కానీ వాన్ పడుతుంది. వా ఐ లవ్ రెయిన్. దీని తెలుగు భలే ఉండదు అసలు. ఏడుస్తున్నాడు. సో గైస్, అయితే ఇంటికి వచ్చేసాను అండ్ ఒక చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేయాలి. ఐ థింక్ నా ప్రీవియస్ బ్లాగ్లో మీరు ఒకవేళ చూసారంటే, వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్లో చెప్తున్నా. వోల్ట్రాన్ ఛార్జింగ్ స్టేషన్లో నేను ప్రైస్ గురించి మాట్లాడాను, ఛార్జింగ్ పాస్ గురించి మాట్లాడాను.
వన్ స్మాల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ నేను చెప్పాను మీతో. ఒక కమెంట్ చదివాను ఆ ప్రీవియస్ వ్లాగ్లో. ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. చెప్తున్నాను. సో ఆ సబ్స్క్రైబర్ అతను నాకు ఏం చెప్పారంటే 5 అవర్ పాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 1000 రూపీస్కి 5 అవర్ పాస్ ఉంది. అయితే నేనేం చెప్పానంటే ఆ పాస్ని ఎలా యూజ్ చేయాలంటే ఒకసారి ఛార్జ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 ఛార్జింగ్ చేసాం, కార్ని కనెక్ట్ చేసాము. అయితే ఒక 1 అవర్ ఛార్జ్ చేశాను. అలాంటప్పుడు 1 అయిపోతుంది. అంటే ఇంకా 4 అవర్స్ మనకి మిగిలినట్టు. క్యా ఓ బేబీ. ఓకే, సో 1 అవర్ మిగిలినట్టు. సారీ గైస్. ఎనీవేస్ వీర్ అయితే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాయి వీర్ నుంచి. వాడు నాతో బాగా ఆడుకునే మూడ్లో ఉన్నాడంటే ఆడితో కొంచెం ఆడుకొని ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను. వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్ గురించి చెప్తున్నాను. అది ఏంటంటే వోల్ట్రాన్ ఛార్జింగ్ పాస్ ఫర్ ఎగ్జాంపుల్ 12 ఒకవేళ మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసాం, స్టార్ట్ అయింది అప్పటి నుంచి, ఆ టైం నుంచి. అయితే 12 నుంచి 5 వరకు అంటే సాయంత్రం 5 దాకా వ్యాలిడ్ ఉంటుంది. అంటే దట్ ఈస్ ఫర్ లైక్ 5 అవర్స్. సో 5 అవర్ పాస్ తీసుకుంటే 1000 రూపాయలకి అది 5 అవర్స్కే వ్యాలిడ్ ఉంటుంది. అంటే 12 ఛార్జ్ చేసి ఒక 2 అవర్స్ ఛార్జ్ చేశాను 2 వరకు అనుకోండి. అండ్ దాని తర్వాత ఒక 3 అవర్స్ డ్రైవ్ చేసాం, 5 దాకా డ్రైవ్ చేసాం, లేదంటే 4:30 దాకా డ్రైవ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు మనకి మిగిలింది ఓన్లీ జస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్లో గన్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాంటప్పుడు మార్నింగ్ అంటే 12 ఒకసారి మనం ఛార్జ్ చేసాం, అది ఒక ఫుల్ ఛార్జ్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం 4:30కి మళ్ళీ ఛార్జ్ చేసాం, ఇది ఒక ఫుల్ ఛార్జ్. సో 2 ఫుల్ ఛార్జెసే మనకి క్యాలిక్యులేట్ అవుతాయి. నెక్స్ట్ దాని తర్వాత ఛార్జ్ చేయాలంటే కుదరదు. నేను ఇంతకుముందు ప్రీవియస్ బ్లాగ్లో మీకు ఏం చెప్పానంటే ఆ వోల్ట్రాన్ ఛార్జింగ్లో ఒకవేళ 5 అవర్స్ పాస్ తీసుకున్నామంటే టోటలీ 5 అవర్స్గా మనం ఛార్జ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఛార్జింగ్ టైం అనేది క్యాల్కులేషన్ కాదు. ఛార్జింగ్ ఫస్ట్ టైం ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పటి నుంచి 5 అవర్స్ మన దగ్గర టైం ఉంటుంది. సో బేసికలీ అది ఐఎమ్ సో సారీ గైస్, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది నేను ట్రై చేయలేదు ఎప్పుడు ఛార్జింగ్ పాస్ గురించి, బట్ ఫ్యూచర్లో ఒకసారి ట్రై చేసి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా విత్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చూపిస్తాను. సో ఏదైనా ఉంటే క్లారిటీ ఇచ్చేస్తాను లైవ్ ఎక్స్పీరియన్స్తో. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ గివింగ్ దట్ రాంగ్ ఇన్ఫర్మేషన్.